ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీ మహాప్రేమను బట్టి మీ సన్నిధిలో ప్రభువు మమ్మలను దాచి కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. మీ వాక్యము దగ్గరికి వెళ్ళుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ సన్నిధిలో బలపరచమని యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకములో స్తెఫను గూర్చి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. శిష్యుల సంఖ్య పెరుగుతున్న ఆ దినాలలో దేవుని పని కొరకు నిర్ణయించబడిన కొందరు, ప్రార్థన చేయటానికి కొందరు, వాక్యాన్ని బోధించటానికి కొందరు, విధవరాండ్రను వారికి భోజనం పెట్టడంలో, దేవుని పనిలో కొనసాగటంలో మరికొందరిని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయబడిన వారిలో స్తెఫను పరిచర్య మనం చూస్తూ ఉన్నాం. స్తెఫను పరిశుద్ధాత్మతో నిండిన వాడై, కృపతో విశ్వాసముతో నిండిన వాడై దేవుని పని జరిగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు వచ్చి స్తెఫనుతో తర్కించటం పోయినటువంటి దినాలలో మనం ధ్యానం చేశాం. దేవుడు స్తెఫనుకిచ్చినటువంటి యోగ్యతను కనపరుచుకొని దేవుని మాటలను వారికి బోధించినప్పుడు వారు ఏ సమాధానము చెప్పలేకపోయారు. అటువంటి పరిస్థితులలో అక్కడున్నటువంటి కొంతమంది వ్యక్తులు మోసగాండైనటువంటి కొంతమందిని మనుషులను ఏర్పాటు చేసి స్తెఫను మీద అబద్ధాన్ని ప్రకటించటానికి నిలబెట్టారు. అది ఒక మహా పెద్ద సభ. ఆ సభలో నిలబెట్టినప్పుడు అందరూ కూడా ఈ సభలో ఉన్నటువంటి దోషిగా నిలబెట్టినటువంటి స్తెఫనును చూచినప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడినట్లుగా మనం చూశాం. అది ఒక మహాసభ. ఆ సభలో చాలా మంది ప్రజలు, అధికారులు, పెద్దలు ఉన్నారు. అక్కడ అబద్ధ సాక్షులను నిలబెట్టారు. ఎవరి మీదంటే స్తెఫను మీద అబద్ధము చెప్పటానికి నిలబెట్టారు. అదే సభలో సౌలు కూడా ఉన్నాడు. అదే సభలో పౌలుగా మనం పిలుచుకుంటున్న వ్యక్తి సౌలు కూడా అదే సభలో ఉన్నాడండి. ఈ సభలో నిలబెట్టి అతని మీద అబద్ధాన్ని పలుకుతున్నప్పుడు స్తెఫనుతో అక్కడ ఉన్న అధికారి వీళ్ళంతా చెప్పేది నిజమేనా అని అడుగుతాడు. ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. 7వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందామండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. చాలండి. ప్రజలందరూ స్తెఫను వైపు చూస్తున్నారు. స్తెఫను ముఖం ఎలా కనబడుతుంది? దేవదూత ముఖము వలె కనబడుతుంది. ఇదే దృశ్యాన్ని సౌలు కూడా చూస్తున్నాడు ఆ సభలో ఉండి. చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫనును ప్రశ్నిస్తున్నాడు. వీళ్ళు చెప్పేది నిజమేనా? ఈ మాటలు నిజమేనా అని స్తెఫనును అడుగుతున్నాడు. వాస్తవానికి వాళ్ళు చెప్పే మాటలు నిజము కాదు, అవాస్తవాలు, అబద్ధం. ఎందుకంటే వారు అబద్ధం కొరకు మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని స్తెఫనును అడిగితే స్తెఫను చేస్తున్న ప్రసంగం ఒక సుదీర్ఘమైన ప్రసంగమే ఈ 7వ అధ్యాయం. ఎంత గొప్ప ప్రసంగం చేశాడంటే అబ్రహామును మొదలు పెట్టుకున్నాడండి స్తెఫను. వీళ్ళందరికీ అర్థం కావాలి తాను చెప్పేది వాస్తవమా అవాస్తవమా అనేటువంటిది ఇక్కడ ఉన్న వారందరికీ అర్థము కావటానికి స్తెఫను ఇప్పుడు అబ్రహాము దగ్గర నుండి ఎత్తుకున్నాడు. మన పితరుడైన అబ్రహాము సంగతి మీకు తెలుసు కదా. అబ్రహాము ఇదిగో ఒక అన్యుడిగా, ఒక విగ్రహారాధికుడిగా అతడు బ్రతుకుతున్నప్పుడు దేవుడు అతను పిలిచిన మాట వాస్తవం.
దేవుడు అతన్ని పిలిచిన తర్వాత అతనితో వాగ్దానం చేశాడు. అతనికి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు చేత దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని దీవిస్తాను అని అన్నాడు. సకల జనములు అతని చేతిలో ఆశీర్వదించబడేటట్టుగా చేస్తాను అని అన్నాడు. అలా ఇస్సాకుకు యాకోబు పుట్టాడు. యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. వారిని గోత్రకర్తలుగా దేవుడు చేశాడు అని ఆ మాటలన్నీ చెబుతున్నాడు. ఆ తర్వాత ఆ గోత్రకర్తలు యోసేపును ద్వేషించటం, అమ్మివేయటం, అతన్ని ఐగుప్తు దేశానికి పంపించటం. ఆ ఐగుప్తు దేశములో వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళిపోయారు. 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళి అక్కడ విస్తరించి వారు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోనే ఉన్నారు కదా. ఈ సంగతంతా మీ అందరికీ తెలుసు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముతో చేసినటువంటి మాటను బట్టి ఆ 400 సంవత్సరాల తర్వాత వారిని మరలా బయటకు తీసుకురావటానికి మోషే అనే ఒక ప్రవక్తను పుట్టించాడు. ఈ మోషే కూడా ఆ ప్రదేశములో ఒక సుందరుడుగా, విద్యలో ఒక మంచి సంపన్నుడుగా, అన్ని విధాల ఒక ఉన్నతమైన స్థానములో రాజు ఇంట పెరిగాడు. ఇలా అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడనమాట. ప్రియులారా, ఇలా మోషేతో దేవుడు చెప్పాడు, మోషే కాలములోనే నీ వంటి ఒక సహోదరుడు మీలో నుండి పుడతాడు అని ఒక మాట చెప్పాడు కదా. అది మీకు అర్థమయ్యిందా అని అంటూ అక్కడ ఆ విషయాన్ని చెబుతాడు. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 7వ అధ్యాయం అంతా ఇక అబ్రహాము దగ్గర నుంచి మొదలుకొని ఒక్కొక్కరి గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తూ 36వ వచనం దగ్గర చదవండి. 36వ వచనం. ఇతడు ఐగుప్తులోను, ఎర్ర సముద్రములోను, 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను, సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో పుట్టిస్తాడు అనే విషయాన్ని చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మోషే అనేటువంటి ఇతడే అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మోషే కాలానికి వచ్చేసరికి మోషే ద్వారా దేవుడు తెలియచేసిన మాట ఏంటంటే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో పుట్టించును అనే మాట. ఎవరి గురించి చెప్పబడిన మాట ఇది? రాబోయే యేసుక్రీస్తును గురించి చెప్పబడిన మాట. ఎక్కడ చెప్పబడింది? ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనములో చెప్పబడిన మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు స్టెఫన్ గారు. వాళ్ళందరి గురించి చెబుతూ మోషేను ఏ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, మోషేను దేవుడు ఏ విధంగా ఐగుప్తు దేశానికి పంపించాడో ఆ సంగతులన్నీ చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ మనం చాలా సార్లు విన్నాము గనుక నేను ఆ భాగమంతా కూడా మిమ్మల్ని చదివించకుండా ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రియులారా, ఇప్పుడు ఒక ప్రవక్త పుడతాడు. అతడు ఒక మీ సహోదరుల నుంచే పుడతాడు. నా వంటి ప్రవక్త అని మోషే ఎవరిని గురించి చెప్పాడు అనంటే యేసుక్రీస్తును గురించి చెప్పిన సందర్భం అది. ఎక్కడ? చదవండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనం. నీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. ఏమంటే ఉందా మాట? స్టెఫన్ గారు చెప్పిన మాట ద్వితీయోపదేశ కాండంలో ఉందా? ఉందండి. ఎందుకంటే అసలు దీని గురించే వాళ్ళకు వస్తున్నటువంటి అక్కడ అభ్యంతరాలన్నీ ఈ ప్రవక్తను గురించే, లేక ఈ వ్యక్తిని గురించే, ఈ యేసుక్రీస్తును గురించే వాళ్ళకి అభ్యంతరాలు వస్తున్నాయి. ఏమని? ప్రియులారా, వాళ్ళు ఈయన గురించిన విషయాలను ప్రక్కన పెట్టేశారు. యేసుక్రీస్తును గురించిన ప్రవచనాలను గురించి వాళ్ళు ఆలోచించటం లేదు. వాళ్ళేంటంటే ఎప్పుడు చూసిన ధర్మశాస్త్రం, మా అబ్రహాం, మా తండ్రి, అతని కుమారుడు ఇస్సాకు, యాకోబు, వీళ్ళే మాకు ప్రాముఖ్యం, మోషే మాకు ప్రాముఖ్యం అని అనుకుంటూ వీళ్ళని గురించి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. గాని అసలు వీళ్ళని బ్రతికించటానికి, వీళ్ళని నిలబెట్టడానికి, వీళ్ళ మధ్యలో నుండి రాబోయే యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిని గురించి మాత్రం వీళ్ళు ఆలోచించటం లేదు.
అందుకని స్తెఫను అబ్రహాము దగ్గర నుండి మొదలుపెట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు వాళ్ళకి. ఇదిగో యేసుక్రీస్తు వారు పుడతాడని, ఆయన ఇశ్రాయేలులో నుండి వస్తాడని, ఇశ్రాయేలీలను రక్షిస్తాడన్న సంగతి మోషే ద్వారా తెలియచేసిన సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఇదిగో ఆనాటి సంఘమునకు ఈ విషయాలు చెప్పాడు కదా అని అంటూ ఆ విషయాలన్నీ కూడా తెలియచేస్తున్నాడండి. ఇదిగో మీరు ఆయన మాట వినరని, మీరు మళ్ళా తిరిగి ఐపు దేశానికి వెళ్లి మనసు వస్తుందని, ఆ రీతిగా మీరు ఒక దేవతను చేసుకుంటారు, ఒక దేవుణ్ణి చేసుకుంటారని వాళ్ళు ఒక దేవుణ్ణి చేసుకున్నారు అహరోను ద్వారా. ఆ తర్వాత దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారు మారలేదు. వారి విషయాలు దేవుని యొక్క దృష్టికి చాలా చెడ్డగా కనిపించాయి. వారు దేవుని మాటకు లోబడలేదు, వినలేదు అనంటూ దాని వలన వారికి రాజులనిచ్చిన, ప్రవక్తలనిచ్చిన, వారికి అధికారులను ఇచ్చిన, వారు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి వాళ్ళు బబులోను దేశానికి కొనిపోబడతారు అనే విషయాలన్నీ కూడా, ఆ జరిగిన విషయాలన్నీ కూడా వారికి తెలియచేస్తూ, ఇన్ని సంగతులు జరిగినా కూడా మీరు ఈ మోషే ఆలయం చూసుకొని ఆనందపడుతున్నారేంటి? ఈ మోషే కట్టిన మందిరాన్ని చూసి ఆనందపడుతున్నారేంటి? సొలొమోను కట్టిన మందిరం, సొలొమోను దగ్గరకు వచ్చి సొలొమోను కట్టిన మందిరాన్ని గురించి మీరు అతిశయపడుతున్నారేంటి? ఈ మందిరంలో నేనుండనన్న సంగతి దేవుడు ముందే చెప్పాడు కదా. హస్తకృత్యములైనటువంటి ఆలయములు ఆయన నివాసం చేయడు అని ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 50వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివాసము చెయ్యడు. మందిరాల్లో దేవుడు ఉండడు. నువ్వెంత పెద్ద మందిరం కట్టినా, ఎన్ని లక్షలతో ఎన్ని కోట్లతో మందిరం కట్టినా మందిరాలలో దేవుడు నివాసము చేయడు. హస్తములతో, ఇదిగో హస్తకృతాలయములలో ఆయన నివాసం చేసేవాడు కాదు. మానవ హృదయమే దేవుని యొక్క ఆలయం. మానవ హృదయాలలో ఆయన నివాసం చేస్తాడు. వినండి, ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మీరు మారలేదు, ఇన్ని సంగతులు చెప్పినా కూడా మీ జీవితాలను మార్చుకోలేదు అని అంటూ ఇక్కడ కఠినంగా మాట్లాడతాడు వాళ్ళతో. ముష్కరులారా, ఎంతకాలము దేవుని కూర్చున్న మాటలు మీరు వినరు అనంటూ 51వ వచనం ప్రారంభించాడు. చూడండి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచవల్లని వారలారా. చూడండి, ఇక్కడ చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. అబ్రహాము గురించి చెప్పాడు, ఇస్సాకును గురించి చెప్పాడు, యాకోబును గురించి చెప్పాడు, యాకోబును పుట్టినటువంటి 12 మంది కుమారుల గురించి చెప్పాడు, వారిలో యోసేపుకు జరిగిన సంఘటన చెప్పాడు. ప్రియులారా, ఆ తర్వాత వాళ్ళు యోసేపు కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్ళటం 70 మందిని గురించి చెప్పాడు. 400 సంవత్సరాలు అక్కడ ప్రియులారా వారు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉండటం గురించి చెప్పాడు. ఆ సమయంలోనే మోషే పుట్టటం, మోషేను నదిలో వేయటం, ఆ సమయంలో ఫరో కుమార్తె ఆయన పెంచుకోవటం, ఆ తర్వాత అతడు అక్కడ ఒక ఐగుప్తుడిని చంపేయటం, అది తెలిసిన తర్వాత, ఆ విషయం తెలిసిన తర్వాత మోషే అక్కడి నుంచి మిద్యానుకు వెళ్ళిపోవటం, అక్కడ ఇత్రో మందన మేపటం, తన కుమార్తెను పెళ్లి చేసుకోవటం, తనకు అక్కడే 2 కుమారులు పుట్టటం, ఆ తర్వాత మోషే ప్రజలను నడిపించటం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇన్ని సంగతులు మీరు వింటూ వచ్చినా కూడా ఎంతకాలము దేవుని వాక్యానికి మీరు లోబడరు? దేవుని వాక్యానికి లోబడకుండా, మీ చెవులు దేవుని వాక్యం వైపు ఇవ్వకుండా ఎంతకాలం ముష్కరులాగా బ్రతుకుతారు అని ఒక కఠినమైనటువంటి పదాన్ని వాడాడండి అక్కడ స్తెఫను. ముష్కరులారా. ముష్కరులు అంటే ఎవరంటే ఎంత చెప్పినా వినని వారు, దేవుని వైపుకు చెవులు మళ్లించుకొని వారు, వాక్యానికి హృదయాన్ని లోపరుచుకొనని వారు. మీరు చేసిన పనులన్నీ తెలుసు కదా మాకు, మేము వింటూ వచ్చాం, చదువుతూ వచ్చాం. మీరేం చేశారు? ఏం మంచి చేశారు? దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు తన సంఘముగా మిమ్మల్ని ఏర్పాటు చేస్తే, మీకు ఎంతో మందిని రాజులనిచ్చి, ప్రవక్తలనిచ్చి, న్యాయాధిపతులనిచ్చి మంచి మార్గములో నడిపించాలని దేవుడు కోరుకుంటే, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టాలని అనుకుంటున్న ప్రవక్తలను చంపేసిన జనాంగం కదా మీరు, ముష్కరులు కదా మీరు అని అంటూ ప్రియులారా మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి ఒకసారి 51వ వచనం నుండి చదవండి. ముష్కరులారా, హృదయములను చెవులను
దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరుల ప్రవక్తలలో మీరు ఎవరిని హింసించకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఏంటి మీరు? నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఈ ప్రజల మధ్యలో అబద్ధ సాక్షులు నిలబెట్టి నన్ను తప్పుతోడుగా చేయాలని మీరు అనుకుంటున్నారా? నేనేం తప్పు చేశాను? ఏం అన్యాయం చేశాను? మహాసభ ఎదుట ఇంతమంది అధికారులను ఎందుకు పిలిచారు? నేను చేసిన నేరం ఏంటి? నేను చేసిన తప్పేంటి? నేను వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాను. అబ్రహాము దగ్గర నుంచి జరిగిన సంఘటన మీకు చెప్పాను. ఇవన్నీ మీకు తెలుసు. తెలిసినా మీరు మారలేదు. మీరు దేవుని వాక్యానికి హృదయాన్ని ఏం చేయలేదు? లోపరుచుకోలేదు. మీరు రాబోయే ప్రవక్తను గురించి, యేసుక్రీస్తును గురించి ఏ ప్రవక్తలైతే మీకు బోధించారో ఏ ప్రవక్తను మీరు హింసించుకుంటున్నారు చెప్పండి? స్టెఫను మాట్లాడుతున్న మాటలండి. యేసుక్రీస్తును గురించి ప్రవచించిన ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రవక్తను మీరు ఏం చేశారు? హింసించారు. వారిని ఏం చేశారు? చంపేశారు. మీరు ముష్కరులు కాదా? మీరు ఎంతకాలం వాక్యానికి లోబడరు? ఎంతకాలం మీ జీవితాలు మార్చుకోరు? ఎంతకాలం మీరు వాక్యం వింటూ కూడా మారరు అని వారికి ప్రియులార గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రియులార ఒక మెసేజ్ ఇస్తున్నాడు వాళ్ళకి. అప్పటికైనా వాళ్ళ హృదయాలు మారాలి కదండి. ఎంతమంది ఇన్ని లేఖనాలను చూపించి ఇన్ని వాస్తవాలు మనకు చెబుతున్నా మనం ఎందుకు నమ్మటం లేదని వాళ్ళు ప్రియులార అనుకోవాలి కదండి. చూడండి, ఇంకా ఆయన మాట్లాడుతూ స్టెఫను ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో 52వ వచనం చదవండి మళ్ళీ. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని ఏం చేయలేదు. ఏమండి? దేవదూతల చేత నియమించబడిన ధర్మశాస్త్రం అన్నాడు ఇక్కడ. చూడండి, ధర్మశాస్త్రం ఎవరి చేత వారికి అప్పగించబడింది? దేవదూతల ద్వారా దేవుడు వారికి అప్పగించాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారం నడవండి, ఈ ధర్మశాస్త్ర ప్రకారం మీరు జీవించండి. ఎన్ని రీతులుగా ప్రవక్తల ద్వారా వారికి ప్రకటింప చేసినా వాళ్ళు ఏం చేయలేదట ప్రియులారా? ధర్మశాస్త్రమును పొందితిరి గాని వారేం చేయలేదట? గైకొనలేదు. రాత్రి చెప్పాను నేను, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు అని చెప్పాను కదా. అందుకే వాక్యము ఎక్కడే ఉండాలని చెప్పాను? మన యొద్ద ఉండాలి, మన నోటిలో ఉండాలి, మన హృదయములో ఉండాలి వాక్యం. రాత్రి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చదవటానికి చదువుతున్నారు, బోధించటానికి బోధిస్తున్నారు. పైగా ఈ ప్రియులారా అడిగినటువంటి వ్యక్తి ఎవరు? ఈ సంగతులు నిజమేనా అని స్టెఫను అడిగిన వ్యక్తి ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? ధర్మశాస్త్రం తెలిసిన వాడా తెలియనివాడా? ధర్మశాస్త్రం తెలిసిన వాడే. అంటే ధర్మశాస్త్రం చదువుతున్నారు గాని వీళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు గాని వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేదు, వీళ్ళు గైకొనలేదు. అందుకని ప్రియులారా ఆ ప్రజల మీద చాలా కోపం వచ్చిందండి స్టెఫనుకి. స్టెఫనుకు చాలా కోపం. ఎంతకాలం దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉండాలి, ఎంతకాలము దేవుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండాలి. రాబోయే క్రీస్తును గూర్చే కదా ఆయన ఓర్చుకున్నాడు, మీ బాధలు ఓర్చుకున్నాడు. మీరు ఎన్ని ఆయన అవమానపరిచినా ఓర్చుకున్నాడు, ఎన్ని నిందలు వేసినా ఓర్చుకున్నాడు, ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకున్నాడు. ఇశ్రాయేలీలారా, మీ దగ్గరకు ఎంతమంది ప్రవక్తలు పంపించినా మీరు నమ్మకుండా వారిని చంపేసినా కూడా ఆయన ఎందుకు ఓర్చుకున్నాడంటే ఈయన రావాలి గనుక. ఎవరు? యేసుక్రీస్తు వారు రావాలి. వచ్చాడు. వచ్చిన ఆయన నేనేం చెప్పాడు? ఇదిగో తన్ను తాను బయలుపరుచుకున్నాడు, లేఖనాలు చెప్పాడు, నా తండ్రి నిన్ను పంపించాడు అని చెప్పాడు, నేనే ఆయనను అని చెప్పాడు. అయినా మీరు నమ్మారా? నమ్మలేదు. ఇదిగో నేను శ్రమల పాలైపోతాను, నన్ను సిలువ వేస్తారు, నన్ను చంపుతారు, తిరిగి లేస్తారని కూడా చెప్పాడు ఆయన. చెప్పినట్లుగా జరిగిందిగా. నమ్మారా మీరు? అయినా మీ కళ్ళ ముందు జరిగినా నమ్మలేదు. మీరు ముష్కరులు. దేవదూతల చేత అప్పగించబడిన నియమించబడిన ధర్మశాస్త్రాన్ని మీరు చదువుతూ వచ్చారే తప్ప, బోధిస్తూ వచ్చారే తప్ప దాన్ని ఏం చేయలేదు, మీరు గైకొనలేదు అని చెప్పాడు.
అని కొంచెం గట్టిగా వారికి వార్నింగ్ మెసేజ్ ఇచ్చాడండి. ఆ మాటలకు కోపపడిపోయారండి వీళ్ళంతా, కోపపడిపోయారండి. చూడండి, ఈ కోపడి ఏం చేశారు? 54వ వచనం చదవండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి ఏం చేశారు? పండ్లు కొరికిరి. అంటే ఎంత కోపం వచ్చింది? వాక్యాన్ని గద్దించి బోధిస్తుంటే మారవలసిన వీళ్ళు, నిజమే మనం వాక్యం వింటూ కూడా మారలేదు, బ్రతుకులు మార్చుకోలేదు, ఆయన వాక్యాన్ని నమ్మలేదు, యేసు ప్రభుని మనము నమ్మలేదు, అందుకే మనం ఆయన సిలువేసేసాం, అయ్యో ఎంత తప్పు చేశాం అని బాధపడవలసిన వీళ్ళు, జీవితాలు మార్చుకోవలసిన వీళ్ళు, బ్రతుకులను సరి చేసుకోవలసిన వీళ్ళు సరి చేసుకోకపోగా, మారకపోగా, హృదయాలలో వాక్యం మీద మనసు పెట్టకపోగా, వాక్యాన్ని బోధిస్తున్న స్తెఫనును చూచి మండిపడి కోపపడి ఆయన్ని చూచి పండ్లు కొరికారు. పరిశుద్ధాత్మతో నిండినటువంటి స్తెఫను ప్రియులారా పరలోకం వైపు చూస్తున్నాడు. ప్రభువా, ఏంటయ్యా ఈ ప్రజలు, ఎప్పుడు మారతారయ్యా వీళ్ళు, ఎప్పుడు వీళ్ళ జీవితాలు మారతాయ్యా? పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఒక దర్శనాన్ని చూస్తున్నాడండి స్తెఫను. ఏంటి ఆ దర్శనం అంటే? పరలోకము తెరవబడుట, పరలోకములో ఒక సింహాసనం ఉండుట, ఆ సింహాసనం మీద తండ్రి కూర్చోవటం, తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉండటం ఇతడు ఒక దర్శనములో చూస్తున్నాడండి. ఎందుకంటే ఇక వెళ్ళిపోబోతున్నాడు, ఇక తాను మరణించబోతున్నాడు. ఇక అతని కాలము కొంచెమైనా అతడు చేసిన ప్రసంగం ప్రియులారా ఉన్నతమైనది. అతడు కొద్ది కాలము దేవుని పరిచర్య చేసినా విలువైన పరిచర్య చేశాడు, అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు ప్రియులారా. ఆ మాటలకు వాళ్ళు మండిపడి ఆయన మీద పళ్ళు కొరుకుతూ ఉన్నాడు, వీడిని చంపేద్దామనే ఆలోచనలో ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రియులారా అతడు దేవుని వైపు చూస్తూ ఉండగా ఏం చేశారు చూడండి ప్రియులారా. వాక్య భాగములో 56వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాడు. ఏమండి, అతడు కలుగుతున్నటువంటి ఆ దర్శనాన్ని చూశాడు. ఇదిగో, మీరు ఇంతవరకు క్రీస్తును నమ్మలేదు కదా, తండ్రిని నమ్మారు, మీరు పరిశుద్ధాత్మను నమ్మారు, కానీ మీ కొరకు మరణించిన, మీకు రక్షణ ఇవ్వటానికి వచ్చిన, మీ రాజుగా వచ్చిన యేసును ఏం చేశారు? మీరు తృణీకరించారు, చంపేశారు, హత్య చేశారు. ఒక మాటలో చెప్పాలంటే స్తెఫను మాట్లాడుతున్నాడు, హత్య చేశారు. చూడండి, ఆయన చనిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దృశ్యాన్ని నేను చూస్తున్నాను అని అన్నాడు. నేను చూస్తున్నాను. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా, అనేకులకు కనిపించాడు కదా. ఇదిగో ఆయన మనం చూస్తూ ఉండగానే ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా. ఇదిగో ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి ప్రభువు ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడని క్రీస్తు గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి నచ్చలేదు అది. ఎందుకంటే యూదులు నేటికి కూడా క్రీస్తును నమ్మరు. నేటికి కూడా యూదులు క్రీస్తును నమ్మరు. వచ్చిన వాడు, చనిపోయిన వాడు, మానవుల కొరకై సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు క్రీస్తు అనే విషయం ఇప్పటికీ యూదులలో చాలా మంది నమ్మరు ప్రియులారా. అప్పుడు కూడా నమ్మలేదు, వాళ్ళు నమ్మలేదు. నేను చూస్తున్నానయ్యా వ్యక్తిని, మన కొరకు వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిన వాడు కుడి పార్శ్వమున కూర్చోవటం, తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవటం నేను చూస్తున్నాను అనంటే వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైంది. కోపం ఎక్కువైపోయినటువంటి వాళ్ళు ప్రియులారా ఏం చేశారు చూడండి 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏమండి, ఈయన్ని కూడా చంపేశారు చూడండి. వాక్యాన్ని ఖచ్చితంగా బోధించిన స్తెఫనును కూడా ఏం చేశారు చెప్పండి? చంపేశారు ప్రియులారా, చంపేశారు. అంటే ప్రభు కొరకు హతసాక్షిగా మారిపోయాడు స్తెఫను. తప్పు చేసినందుకు కాదు, నేరము చేసినందుకు కాదు, నేరము చెయ్యకపోయినా అతని మీద ఏమి మోపారు?
నేరము మోపారు. తప్పు చెయ్యకపోయినా తప్పుడు సాక్ష్యాలను నిలబెట్టారు. ప్రియులారా, అయినా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నిజంగానండి ఆ సమయమందు అతడు ఆ దర్శనం చూడటం చాలా గొప్ప సంగతి అండి. తండ్రిని చూశాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి క్రీస్తును చూశాడు. ఆ దృశ్యం వీళ్ళకి చెప్పినప్పుడైనా నమ్మవలసిన వీళ్ళు నమ్మకపోగా పెద్దగా కేకలు వేస్తూ చెవులు మూసుకొని, ఆ మాటలు వినటానికి ఇష్టం లేక చెవులు మూసుకొని స్తెఫనును రాళ్లతో కొట్టి ఏం చేశారని అతని మీద పడి చంపేశారండి. అదే సమయములో అదే సభలో స్తెఫనును చంపుతున్నప్పుడు సౌలు గారు అక్కడే ఉన్నాడు. అతని చావుకు సమ్మతించాడు. పౌలుగా మారకముందు చూడండి, ఆ మాట కింద ఉంటది 58వ వచనం మళ్ళీ చదవండి. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. అంటే ఇప్పుడు స్తెఫనును యొక్క వస్త్రాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? సౌలు దగ్గర పెట్టారు. ఎవరు ఈ సౌలు? పౌలుగా మారాడే తర్వాత ఆయన ఈయన. అంటే ఇప్పుడు ఈ మహాసభలో మనోడు కూడా ఉన్నాడు అన్నమాట. అప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు. చూడండి, యవనస్తుడిగా ఉన్నాడు ఈ మహాసభలో. ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మొదటి శతాబ్దములో సంఘానికి ఎన్ని శ్రమలు కలిగాయో మీరు ఆలోచించండి. ప్రియులారా, ఆది సంఘములో సంఘము విస్తరిస్తున్న కాలములో ఒక ప్రక్క సంఘము విస్తరిస్తుంది, మరో ప్రక్క సంఘానికి ఏం కలిగాయి చెప్పండి? శ్రమలు కలిగాయి. వాళ్ళకు కలిగిన శ్రమలు మనకున్నాయండి? ఉన్నాయా? లేవండి. అయినా వాళ్ళు నిలబడ్డారండి ప్రభు కోసం. వాళ్ళు ప్రభు కోసం ధైర్యంగా నిలబడ్డారండి. కారణం ఏంటో తెలుసా? పరలోకం కోసం. పరలోకం కోసం వాళ్ళ ధ్యేయం, వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క ప్రియుల గురంతా దేని మీద ఉంది చెప్పండి? పరలోకం. ఈ లోకములో ఇవాళ కాకపోయినా రేపైనా చచ్చిపోతాం, ప్రభు కొరకు చనిపోతే ప్రభు దగ్గర ఉండొచ్చు అని ఒక ధైర్యం కలిగినటువంటి వారిగా వారు మరణించటం ఎంత గొప్ప విషయం. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు ప్రియులారా, స్తెఫను యొక్క వస్త్రాలు ఎక్కడ పెట్టారు? కాపలా ఉండమని ఎవరి దగ్గర పెట్టారు? సౌలు గారి దగ్గర పెట్టారు. ఆ స్తెఫను గారి యొక్క వస్త్రాల దగ్గర కాపలా ఉన్నాడు సౌలు. ప్రియులారా, గ్రహించండి. ఈ విధముగా జరుగుతూ ఉన్నప్పుడు, తనను రాళ్లతో కొట్టి బాధ పెడుతున్నప్పుడు, రాళ్ల దెబ్బలు శరీరం అంతా తగిలి గాయాలైపోయి రక్తం కారుతూ ఉంటే బాధపడుతూ ఉన్నటువంటి స్తెఫను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ ముష్కరులను నాశనం చేయి ప్రభువా, నీ మాట వినలేదయ్యా, వీళ్ళు నన్ను కూడా చంపేశారయ్యా, చంపేయటానికి రాళ్ళు రువ్వుతున్నారయ్యా, నేను కూడా చనిపోతున్నానయ్యా. అయితే ఆఖరిగా ఒక ప్రార్థన చేస్తున్నాను, ఈ దోషము వీరి మీద మోపొద్దయ్యా. ఏం ప్రార్థనండి ఆ ప్రార్థన! చదవండి ఆ మాటలు దేవుని వాక్యములు 59వ వచనం. 59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియులారా, బాగా అర్థం చేసుకోండి. అంటే స్తెఫను విషయంలో స్తెఫను చెప్పిన ప్రసంగం అంతా వింటున్నాడు సౌలు. స్తెఫను చెప్పిన మాటలన్నీ వింటున్నాడు సౌలు. సౌలు గారు కూడా స్తెఫను వైపు చూస్తున్నప్పుడు ఆ స్తెఫను ముఖం అతనికి దేవదూత వలె కనిపించింది. ఇది ఇతని జీవితంలో ఎంత గొప్ప ప్రభావితమైన కార్యం చేస్తుందో తర్వాత చూడబోతున్నాం. స్తెఫనును చూచినప్పుడు అతని ముఖము ఎలా కనిపించింది? దేవదూత ముఖం వలె కనిపించింది. ప్రియులారా, అయినా కూడా ప్రజలు మార్పు చెందకపోగా స్తెఫను చెప్పిన మాటలను బట్టి స్తెఫను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్తెఫను ప్రియులారా చేసిన ప్రార్థన, నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకోనాయనా, ఈ ప్రజల మీద మాత్రం ఈ నేరము మోపొద్దు. ప్రియులారా, ఎవరు జ్ఞాపకం వస్తారు ఇక్కడ మనకు చెప్పండి? యేసు క్రీస్తు వారు సిలువలో ఉండి చేసిన ప్రార్థన జ్ఞాపకం రావట్లేదా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. చూసారా?
అన్ని హింసలు పెట్టి, అన్ని దెబ్బలు కొట్టి, ఆయన్ని సిలువ వేసి, ఆయన్ని బాధించి, హింసించి, ఎన్నో విధాలుగా ప్రియులారా ఆయన్ని మరి మరణానికి అప్పగించిన ప్రజలను చూచి ప్రభువు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అదే బాటలో నడిచినటువంటి ప్రియులారా స్తెఫను కూడా తాను మరణ కాలములో నా ఆత్మను చేర్చుకొనమని ఏమంటున్నాడంటే, ఈ నేరము వీళ్ళ మీద, ఈ పాపము వీళ్ళ మీద మోపొద్దు అని గొప్ప శబ్దముతో పలికి అతడు నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు తర్వాత బ్రతికిన భక్తులందరూ ఎవరిని పోలి బ్రతికారు? క్రీస్తును పోలి బ్రతికారు. ఏంటి ఆ పోలిక? ప్రియులారా, వాక్యములో మనము చూస్తే వారిని గద్దించినప్పుడు గద్దించారు, వారి మీద నేరము లేకుండా ప్రార్థన చేశారు. వాళ్ళు శాపగ్రస్తులు కావాలని, వారు నాశనం కావాలని ప్రార్థన చేయలేదు. ప్రియులారా, నేటి క్రైస్తవ జనాంగములో నేర్చుకోవలసింది ఇదే. మన హింసిస్తున్న వారి కొరకు, మన మీద శత్రుత్వము కలిగిన వారి కొరకు, మన మీద నిందలు వేస్తున్న వారి కొరకు, మన మీద అనేక రకాలైనటువంటి ప్రియులార ప్రతికూలమైన పరిస్థితులు తీసుకొస్తున్న వారి కొరకు ప్రార్థించాలే తప్ప, క్షమించాలే తప్ప వారిని నాశనం చేయమని కోరుకోకూడదు. అది నేటి సంఘానికి మనం తెలుసుకోవలసిన విషయం. పాత నిబంధనలో ప్రియులారా, ఇదిగో ఎవడైనా తప్పు చేస్తే వాడిని నాశనం చేయమని వాళ్ళు కోరుకున్నారు. అది పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలము గనుక వాళ్ళు చేశారు. క్రొత్త నిబంధనలో అటువంటిది జరగటానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఒక నూతన నిబంధనలోనికి వచ్చాం, మనం ఒక నూతన శక్తిలోనికి వచ్చాం, నూతన ప్రభావంలోనికి వచ్చాం. ఇప్పుడు మనము ఎవరినైనా క్షమించమని ప్రార్థన చేయాలి తప్ప వారి మీద ఒక శాపము రావాలని ప్రార్థన చేయకూడదు. చేసినా కూడా రాదు. ప్రియులారా, ఇది మనము తెలుసుకోవలసినటువంటి విషయం. స్తెఫను యొక్క మరణం, స్తెఫను యొక్క జీవిత విధానం ప్రియులారా క్రీస్తును పోలినదిగా మనకు కనబడుతుంది. క్రీస్తును పోలిందిగా మనకు కనబడుతుంది. కాబట్టి మన మరణం కూడా అలాగే ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఇక ఇక్కడ నుండండి సంఘానికి శ్రమలు ఎలా విస్తరించాయో, సంఘము ఏ రీతిగా శ్రమలు అనుభవించిందో, బాధ అనుభవించిందో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎంతమంది మరణించారో మనం చూడబోతున్నామండి. ఎందుకంటే సంఘ కాలం ప్రారంభ కాలములో ఒక ప్రక్క సువార్త జరుగుతుంది, ఆటంకాలు జరుగుతున్నాయి. మరో ప్రక్క ప్రియులారా దేవుని యొక్క సన్నిధానములో వాక్య విన్నవారు శిష్యులుగా విస్తరిస్తూనే ఉన్నారు. విస్తరణ జరుగుతుంది, శ్రమలు కూడా సంఘానికి జరుగుతున్నాయి. గ్రహించండి, సంఘానికి శ్రమలు జరుగుతున్నాయి, సంఘాన్ని హింసిస్తున్నారు, సంఘాన్ని బాధిస్తున్నారు, సంఘాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా మరో ప్రక్క దేవుని సువార్త విరివిగా ప్రకటించబడుతూ ఉండగా అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులుగా మారుతున్నారు. ఇటువంటి కాలం ప్రియులారా ఆది కాలం అండి. ఇటువంటి కాలం మహాశ్రమల కాలం అండి. ప్రియులారా వాక్యము వింటున్న మనం గుర్తించాలి. చాలా మంది ఏమంటారంటే మహాశ్రమల కాలం రాబోతుంది అని అంటారు. ఇంకెక్కడ మహాశ్రమల కాలం? ఇంతకంటే మహాశ్రమలు ఉంటాయి ఇంకా? చెప్పండి. చంపటం కంటే మహాశ్రమలు ఉంటాయా? జైల్లో ఉండడం కంటే మహాశ్రమలు ఉంటాయా? తప్పుడు బోధలలోనికి వెళ్ళిపోయారు చాలా మంది. ప్రియులారా గమనించండి, సంఘానికి జరిగే ఈ మహాశ్రమలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్కసారి గమనించండి. చంపటానికి కూడా వారి అధికారముతో ఇతరులను చంపటానికి, లేక క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయటానికి, క్రైస్తవ బోధ చేసే వారిని చంపటానికి కూడా అంత అధికారము ఉండి ప్రియులారా వాళ్ళు ఆ పని జరిగించారు అనంటే కేసులున్నాయా? లేవు, కేసులు లేవు. ఇదిగో వారిని ఎందుకు చంపారు అని నిలబెట్టి పంచాయతీలు ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారా? లేరు. అంతా వాళ్లే, అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంది. అంటే అధికారులు కూడా క్రీస్తు యొక్క మరణ పునరుత్థానమును గూర్చి బోధించే వారిని గాని, సంఘాన్ని గూర్చి గాని, ఆనాడు క్రీస్తును నమ్మిన వారిని గూర్చి కూడా వాళ్ళు చేసిన ఆలోచన ఏంటంటే చంపేయాలి, ఈ సంఘం ఉండకూడదు. అంటే మొదటి శతాబ్దములోనే క్రీస్తు సంఘము పుట్టినటువంటి ఆ ఆది సంఘమునే ఏం చేయాలనుకున్నాడు సాతానుడు? లేపేసేయాలి, ఉంచకూడదనుకున్నాడు. అప్పటి నుండి 2000 సంవత్సరాలు దాటిన నేటికి సంఘము ప్రియులారా విస్తరిస్తుంది అనంటే ఇది దేవుని మహాసామ్రాజ్యం.
ఈ సామ్రాజ్యము నాశనము కానేరదు, ఎవడి వల్ల కాదు. నేటి దినాలలో కూడా దీన్ని నాశనం చేయాలని ప్రభుత్వాలే ప్రియులార రకరకాలైన ఆలోచనలు, చర్చల మీద జరుగుతున్నటువంటి ప్రియులార అనేక విధానాలు, పరిస్థితులు మనం చూస్తున్నాం. పర్మిషన్ లేని చర్చలను ఇదిగో ఎక్కడున్నాయో లెక్క పెట్టండి అంటుంది నేటి దినాల్లో ప్రభుత్వం. ప్రియులార ప్రభుత్వాలు కాదు కదా, ప్రపంచమంతా ఏకమైన క్రీస్తు సామ్రాజ్యాన్ని నాశనము చేయటం ఎవరి వల్ల కాదు, ఇది దేవుని సామ్రాజ్యం. దేవుని స్తోత్రాలు చెప్పండి. ధైర్యంగా చెబుతున్నాను, నన్ను చెప్పినా కూడా చావుకు సిద్ధంగా ఉన్నాను నేను. ప్రియులారా, లైవ్ లో వెళుతున్న ఈ మాటలు ఎంతమంది వింటారు? ఈ మాటలు ధైర్యంగా చెబుతున్నాను. ఎంతమంది పుట్టినా, ఎంతమంది లేచినా, ప్రభుత్వాలు కాదు కదా, అధికారులు కాదు కదా, ఎంతమంది లేచినా ఈ క్రీస్తు సామ్రాజ్యము క్రీస్తు రాకడ వరకు నాశనము చేసే అధికారం ఎవరికి లేదు. ఎవడు చెయ్యాలనుకున్నా వాడైపోతాడేమో గాని సంఘం మాత్రము నాశనము కానేరదు. ఇది క్రీస్తు సామ్రాజ్యం. చూద్దాం ప్రియులారా, ఒక స్తెఫను ఆనందంగా మరణించాడు. మనం కూడా అలాంటి మరణాన్ని కోరుకోవాలి అవసరమైతే. క్రీస్తులో నుండి తప్పిపోవటం కాదు, క్రీస్తులో నుండి జారిపోవటం కాదు, శ్రమలు రాగానే క్రీస్తులో నుంచి వెళ్ళిపోవటం కాదు, శ్రమలలో నిలిచి ఫలించి క్రీస్తు కోసం నిలిచి అవసరమైతే క్రీస్తు కోసం ప్రాణాలు పెట్టే వారిగా సంఘం ఉండాలి. ఒక్క మాట చదవండి. ఆనాడు ప్రియులారా, పౌలును చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక కుటుంబం ముందుకు వచ్చింది. ఆయన్ని చంపే ముందు మమ్మల్ని చంపేయండి అని. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే 16వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రియులారా, పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ అకుల ప్రిస్కిలాలను గురించి మాట్లాడుతూ 3వ వచనంలో ఏమన్నాడో చూడండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. చూసారా, అకుల ప్రిస్కిల్లాలు పౌలు ప్రాణాన్ని కాపాడాలని పౌలు కోసం తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా ఏం చేశారట? తెగించారు. క్రైస్తవురాలా, క్రీస్తు సంఘం అంటే ఏదో వచ్చి దేవుని మందిరంలో కూర్చొని 4 మాటలు విని ఏదో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసుకుని వెళ్ళిపోవటం కాదు. క్రీస్తు కోసం శ్రమలు వచ్చినప్పుడు నిలబడాలి. క్రీస్తు కోసం మన ప్రాణాలు అర్పించటానికి తెగించాలి. అదే పరలోకానికి మనకు గొప్ప బహుమానంగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, ఆది సంఘానికి ఇదిగో వచ్చినటువంటి ఆ సంభవాలు చూడండి. మొదటి వ్యక్తిగా ఇదిగో సంఘములో ప్రియులారా, అపోస్తుల కాలములో మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తిగా, హతసాక్షి అయిన వ్యక్తిగా, బహిరంగంగా రాళ్లు తీసుకుని కొట్టి చావుకు ప్రియులారా ఇష్టపడినటువంటి ప్రియులారా, ఆ జనాంగానికి భయపడక క్రీస్తు కోసం ప్రాణాలు అర్పించిన స్తెఫను మనకు సవాలు కాదంటారా? చెప్పండి, సవాలు కాదంటారా? ఆది కాలంలోనే జరిగిన ఆ సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎవరికి భయపడవద్దు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రీతులుగా ప్రియులారా మనకు ప్రతికూలమైన పరిస్థితులు మన ముందు నిలబడినా, మన జీవితాలను ప్రియులారా దేవునికి అర్పించాం. ఇదిగో దేవునికి పానార్పణముగా పోయబడి దేవుని కొరకు ప్రియులారా మనం నిలిచి ఫలించి అవసరమైతే ప్రభు కొరకు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళటంలో, ఆనందకరమైన ఆలోకంలోనికి వెళ్ళటంలో, ప్రభుతో ఆనందించటంలో ప్రియులారా ఎంత గొప్ప స్థితి ఉందో మీరు ఆలోచన చేస్తున్నారా? కాబట్టి ఏమాత్రం దిగులు పడొద్దు. రానివ్వండి, పరిస్థితులు రానివ్వండి, ప్రతికూలతలు రానివ్వండి. మందిరాలను పడగొడతారా, మందిరాలను తీసివేస్తారా, సేవకులను చంపుతారా, ప్రియులారా విశ్వాసులను ఈడ్చుకొని వెళతారా? వెళ్ళనివ్వండి. ఈ రాజ్యములో ఇవి జరగాల్సింది. మన పక్షంగా ప్రభు ఉంటాడు. ఆయన కార్యాలు చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, సంఘానికి ఎటువంటి శ్రమలు వచ్చాయో మనం చూద్దాం, వరుసగా చూడబోతున్నాం ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. స్తెఫను మరణం ఒక సవాలుకరంగా సంఘానికి కనిపిస్తుంది. స్తెఫను భయపడలేదే. అయ్యో, నేను సువార్తకొచ్చి చాలా కొద్ది కాలమే, ఇప్పుడే నేను ఏర్పాటు చేయబడిన వాడును, కాబట్టి నన్ను చంపుతారని పారిపోలేదే. ప్రియులారా, ధైర్యంగా నిలిచాడు. చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాడు వాళ్ళకి. సౌలు అతని యొక్క వస్త్రాల దగ్గర కాపలా ఉన్నాడు. స్తెఫను యొక్క చావుకు సమ్మతించాడు.
రాళ్లతో కొట్టి చంపేశారయ్యానంటే ఎందుకు చంపారని అడగకుండా సమ్మతించాడు. చావగొట్టిన పర్వాలేదులే అని అన్నాడు సౌలు. ప్రియులారా, ఇటువంటి భయంకరమైన శ్రమల మధ్యలో నిలిచింది ఆనాటి సంఘం. అలా ప్రారంభమైందండి సంఘం. సంఘం అంటే సంతోషంగా కాదండి, శ్రమలతో ప్రారంభమైందండి, కష్టాలతో ప్రారంభమైందండి, రక్తము ఓర్చుట వలన ప్రారంభమైందండి. క్రీస్తు రక్తముతో ప్రారంభమైనటువంటి ఆ యొక్క రక్తము ప్రియులారా అనేకులను సంఘముగా ఏర్పాటు చేస్తే, ప్రియులారా ఆనాటి ఆది సంఘములో జరిగిన ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు చూడండి. సంఘము శ్రమలతో కట్టబడింది. సంఘం అంటే ఏదో ప్రియులారా మనము లాభం పొందుకునేది కాదండి. సంఘం అంటే మనం ఏదో గొప్పవారిగా చెప్పుకునేది కాదండి. సంఘము శ్రమలలో నిలిచి ప్రభు కొరకు ప్రాణాలర్పించి నిత్య జీవం పొందటానికి ఆ పౌరసత్వం కొరకు ఎదురు చూచేది సంఘం. అందుకే ఈ దినాన్న ధైర్యముగా మనము నిలవాలి. దేనికి భయపడకూడదు, దేనికి భయపడకూడదు. ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా కూడా మనము ప్రభు కొరకు బ్రతకాలి. ప్రభు నిత్య జీవము ప్రియులారా పొందటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడదాం. ప్రభు బల్ల యుద్ధకు వస్తున్నప్పుడల్లా ఆ ధైర్యం మనకు రావాలి. ఇదిగో నా కొరకు మరణించిన క్రీస్తు శరీరము నేను తీసుకుంటున్నానే, నా కొరకు కార్చిన రక్తాన్ని నేను తీసుకుంటున్నానే. ఇదిగో ఆ ప్రభు ఎటువంటి రీతిగా ఈ లోకంలో బ్రతికాడో నా బ్రతుకు కూడా అలా కావాలి. అది మనం కోరుకోవాలి ప్రియులారా. అది దేవుడు మనకిచ్చిన భాగ్యం. ప్రభు బల్లంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోవటం అంటే, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏదో తిని వెళ్ళిపోవటం కాదు, త్రాగి వెళ్ళిపోవటం కాదండి. ప్రభు కొరకు నిలవటానికి ఒక నిర్దిష్టమైన పునాది మీద మన బ్రతుకులు కట్టబడటానికి మన జీవితాలు అప్పగించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు. బలహీనులకు ఓతనిచ్చే దేవుడు నీవు తండ్రి, బలమిచ్చే దేవుడు. అవును తండ్రి, శ్రమలలో కష్టాలలో ఆది సంఘం భయపడలేదు, ధైర్యముగా మీలో నిలిచింది తండ్రి. ఆ విధముగా నేటి క్రైస్తవ సంఘము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఏదో అద్భుతాల కోసమో ఆశ్చర్యకార్యాల కోసమో రోగాలు తగ్గించుకోవటం కోసమో కాదు గాని, క్రీస్తు శిలువ మరణములో మాకు దొరికిన ఆ ఉన్నతమైన రక్షణను మేము కాపాడుకొనుటలో, ఆ రక్షణలో వచ్చే శ్రమలలో నిలుచుటలో, ఫలించుటలో, అవసరమైతే నిత్య జీవము కొరకై ప్రాణాలు అర్పించుటలో ప్రభువా ఏ మాత్రము కూడా మేము వెనుకంచి వేయక క్రీస్తు నందు ఫలించే వారిగా మమ్మల్ని చేయండి తండ్రి. ప్రతి వారము ప్రభు బల యుద్ధకు వస్తున్నామయ్యా. అందులో దొరికే శక్తి ఏంటో మాకు అర్థం కావాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. ఆ విధానములు మమ్మల్ని నడిపించండి. క్రీస్తు శరీరమును బట్టి, క్రీస్తు రక్తమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట నాకు నేనుగా మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.